పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. దీనిపై స్పీకర్కు ఆదేశాలు జారీ చేసే అధికారం ఉన్నత న్యాయస్థానానికి ఉందా అన్న దానిపై క్లారిటీ కోరింది హైకోర్టు. దీనిపై రేపు మరోసారి వాదనలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్సీల అనర్హత గడువు ఈ నెల 31కి ముగుస్తుండటంతో పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. మీరు అనర్హత విషయానికి సంబంధించి మేము ఈ సమయంలో డిసైడ్ చేయడానికి వీల్లేదు. కేవలం ఈ ఇష్యూని ఒక్కదానికి మాత్రం కన్ఫర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మేము స్పీకర్ గారికి ఆదేశాలు ఇచ్చే అధికారం మాకు ఉందా లేదా, ఉంటే మీరు కోర్టును ఎలా సాటిస్ఫై చేస్తారు, ఆ అంశం మీద మాత్రమే వాదనలు కొనసాగించాలని చెప్పేసి ప్రధానంగా పిటిషనర్ తరఫు న్యాయవాదికి సూచించడం జరిగింది. అయితే పిటిషనర్ తరఫు న్యాయవాది గారు వాదిస్తూ కొంతమంది పార్టీ మారిన తర్వాత వారికి మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది, కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధము, అతని డిస్క్వాలిఫై కిందనే పరిగణించాలని చెప్పేసి కూడా కోర్టు వారికి విన్నవించడం జరిగింది. అనర్హత పిటిషన్ను ఈరోజు విచారణకు వచ్చిన సందర్భంలో కేసును కొట్టివేయడం జరిగింది. ఎమ్మెల్సీలు వాళ్ళ పదవి ఇంతలో ముగిసిపోయిన సందర్భంగా ఈ విచారణ అర్హం కాదంటూ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు మరి తలసాని శ్రీనివాస్ యాదవ్కు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. విచారణ సందర్భంగా విచారణలో పూర్తి స్థాయి సింప్లిఫై చేయడం జరిగింది కేసును. తలసాని శ్రీనివాస్ యాదవ్ అర్హుడా అనర్హుడా అనే దాని మీద స్పీకర్ దగ్గర నిర్ణయం పెండింగ్లో ఉన్నందున 6 నెలల్లో తిరిగి ఎన్నిక కావాలనే సమస్య ఉదయిస్తుందా లేదా అంటే ఉదయించదు అని చెప్పి పిటిషనర్ చెప్పడం జరిగింది. స్పష్టంగా తిరిగి ఎన్నిక కావాలి అనే ఒక ఈ వాదన ఈరోజు వీగిపోవడం జరిగింది.